ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ మాసంలో కన్యా రాశి వారికి అతి పెద్ద శుభవార్త రాబోతుంది. విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే కన్యా రాశి వారు ఈ మాసంలో అంటే 2025వ సంవత్సరం జూన్ మాసంలో వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ మాసంలో కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తనదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వారికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ మాసంలో కన్యా రాశి వారు అతి పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలంగా ఈ యొక్క గుడ్ న్యూస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, వారి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే మీ యొక్క జీవితంలో అంటే మీరు కన్యా రాశి వారై ఉంటే కనుక మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికను చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ యొక్క జూన్ మాసంలో అంటే జూన్ మాసం ముగిసేలోపు ఖచ్చితంగా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా, లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా, లేదా వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా, లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్నారా, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారా, ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారా, వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా, అలాగే లోన్లుకి అప్లై చేసుకుని లోన్లు శాంక్షన్ అవ్వాలని ఎదురు చూస్తున్నారా, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు వసూలు కావటం లేదని నిరాశలో ఉండి ఆ యొక్క డబ్బులు వసూలు కావాలని ఎదురు చూస్తున్నారా, ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి మీ కోరిక ఖచ్చితంగా ఈ మాసంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను జూన్ మాసంలో ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఖచ్చితంగా వినబోతున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీ యొక్క ప్రయత్నాలు ఫలించటం లేదు. ఏదో ఒక ఆటంకం మిమ్మల్ని ఆపేస్తుంది, మీ యొక్క విదేశీ యానానికి అడ్డుగా నిలుస్తుంది. అటువంటి వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు. ఇదివరకు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే మీకు మనస్పర్ధలు ఉండి వారితో తిరిగి మళ్లీ మీ యొక్క బంధాన్ని నిలుపుకోవాలి అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. దీనికి సంబంధించి మానసికంగా మదన పడుతున్నారు. అటువంటి వారు కూడా దానికి సంబంధించి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. అంటే ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా వారితో చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటారు. తిరిగి బంధాలను కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన శుభవార్త ఖచ్చితంగా ఈ మాసంలో కన్యా రాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు. సంతానం లేనివారు కూడా దానికి సంబంధించిన శుభవార్తను పొందుకుంటారు. అలాగే ఉద్యోగార్థులు ఖచ్చితంగా ఒక ఉద్యోగ అవకాశాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దక్కుతుంది. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల కూడా దక్కబోతోంది. అలాగే ఎవరైతే చాలా రోజులుగా లోన్ల కోసం అంటే వ్యాపార పెట్టుబడులకి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ లోన్ కోసం కానీ అప్లై చేసుకునే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు లోన్లు శాంక్షన్ అవ్వటం, ఈ విధంగా మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. అంటే మీ పరిస్థితులను బట్టి ఏ కోరికనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే కన్యా రాశి వారికి ఈ మాసంలో చూస్తే కనుక వ్యాపారాలు సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి భాగస్వాములు దొరుకుతారు. అంటే ఈ వ్యాపార భాగస్వాములు దొరుకుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. కానీ భాగస్వాములతో విభేదాల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి
ఈ అంశంలో తగిన జాగ్రత్త ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ మాసంలో చాలా అవసరమనే చెప్పుకోవాలి. అలాగే మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు. మీరు వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం, చికిత్స తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ మాసంలో చూస్తే నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేసే సమయంలో వారు పరిచయం కావచ్చు, లేదా మీరు బయటికి వెళ్లినప్పుడు వారు పరిచయం కావచ్చు. ఇలా ఏదో ఒక రకంగా వారు పరిచయం అవుతారు. వారితో మీకు స్నేహబంధం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ట్రైన్లలో కానీ లేదా మీరు బస్సుల్లో కానీ రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసే వ్యక్తులు చోర భయాన్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క డబ్బుల పట్ల అలాగే విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని పోగొట్టుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులతో చాలా ఎక్కువగా సమయాన్ని గడపాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా ప్రెషర్ ఉందని మరొక ఉద్యోగ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీకు ప్రెషర్ తక్కువగా ఉండే మరొక అవకాశం దొరికే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు జూన్ మాసంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు వాటిని సేల్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జూన్ మాసంలో వాటిని సేల్ చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో మీ మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా మారి అది మీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయటం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే అంశాన్ని కన్యా రాశివారు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశివారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలో మీరు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. అలాగే కన్యా రాశివారు ఎవరైతే చాలా రోజులుగా దూరంగా ఉంటున్నా తోబుట్టువులు ఉన్నారో ఈ మాసంలో ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుని ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. వివాహాలు కాని వారికి చక్కటి సంబంధం ముందుకు వచ్చి వివాహానికి సంబంధించి మీరు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీకు మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారు జూన్ మాసంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన కూడా మీకు మేలు. జూన్ నెలలో కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకున్నారు కదా. మరి జూన్ నెలలో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయో, వారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. కానీ ఒకరు ఎదుగుతున్నారంటే మరొకరు వెనక్కి లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని మనం ఎదిగేటప్పుడు చాలా మంది కూడా మనల్ని తొక్కడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. మనకి చెందిన కొన్ని రహస్యాలను ఎదుటి వారితో ఎప్పుడూ కూడా పంచుకోకూడదు. అలా ఎదుటి వారితో పంచుకుంటే మాత్రం ఎక్కడలేని మనకి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కన్యా రాశి వారు జూన్ నెలలో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో, వారికి పట్టే అదృష్టం ఏంటో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.